రిట్రీట్ అని అంటే కొద్ది సమయం, అంటే ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఏకాంతంగా మీరు సమయం తీసుకొని, నా జీవితం ఒక ఉద్దేశం ఏంటి, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ గాడ్, ఆయన సన్నిధిలో ఫాస్టింగ్ ఉపవాసం ఉండి నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటదయ్యా, నాకు పరిచర్య, మీకు పరిచర్య లేకపోతే సేవ పిలుపు ఉందా అడగండి. దేవా ఈ సేవలు ముందుకు వెళ్ళమంటావా, లేకపోతే ఇది ముగించుకొని రమ్మంటావా, లేకపోతే ఈ దేశానికి ఈ యూనివర్సిటీకి అప్లై చేయాలని ఉందయ్యా కానీ నీ చిత్తం ఏంటి, లేకపోతే ఈ వివాహం చేసుకోవాలని ఉందయ్యా కానీ నీ చిత్తం ఏంటి. ఏదో వచ్చేస్తుంది కదా, ఏదో వచ్చేస్తున్నాయి కదా అనేసి అన్ని ఆపర్చునిటీస్ డోంట్ టేక్ సమ్ టైమ్ ఆఫ్, రిట్రీట్ విత్ గాడ్. సమయం తీసుకొని దేవా నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, టేక్ యువర్ ఓన్ రిట్రీట్ విత్ గాడ్ అండ్ ఆస్క్ గాడ్. దాని తర్వాత ఎటు వెళ్తున్నారో మీకు తెలియాలండి. డోంట్ యాక్ట్ లైక్ వీఆర్ నాట్ గోయింగ్. మనకి కుక్కలకి జంతువులకి తేడా లేదు. ఎందుకు తేడా లేదు తెలుసా? జీవితం యొక్క ఉద్దేశం తెలిసిన వారే, జీవితం యొక్క దర్శనం ఉన్నవారే నిజంగా జీవిస్తున్నట్టంట. ఏదో జీవిస్తున్నాం, బ్రతికాము, చచ్చామంటే జంతువులకి మనకి ఏది తేడా లేదు. డోంట్ యాక్ట్ లైక్ యూ డు నాట్ నో వేర్ యూర్ గోయింగ్. ఇప్పుడు చూడండి, సింహము అంత మెజెస్టిక్, ఇట్ ఈస్ సో మెజెస్టిక్, ద లయన్ ఇస్ సో, కానీ దాని జీవితం అంతా ఏంటి? వేటాడాలి, తినాలి, పడుకోవాలి, పిల్లల్ని కనాలి, అంతే. లేగాలి, తినాలి, పడుకోవాలి. డస్ ఇట్ హ్యావ్ ఎనీ అదర్ పర్పస్ ఇన్ లైఫ్? నో. ఈరోజు మనుషులు కూడా అనేక మంది అలానే జీవిస్తున్నారు. తిందామా, పడుకుందామా, లెగుద్దామా, బ్రతుకుదామా, పెళ్లి చేసుకుందామా, పిల్లల్ని కందామా, ఉద్యోగంకి వెళ్దామా, ముగించుకుందామా, అంతే. మరి ఏంటి దేవుడు ఉద్దేశించిన జీవితం ఏది? అసలు ఎందుకు పుట్టించాడు? మీరు అంత సులభంగా పుట్టలేదని మీరు నమ్ముతున్నారండి? నమ్మిన వారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? నిజంగా నమ్ముతున్నారా? మరి అంత సులభంగా ఎందుకు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటారు, సొంత ప్రాణం తీసుకోవాలనుకుంటున్నారు? ఎన్నో ఉంటాయంట, కానీ ఓన్లీ వన్ విల్ సక్సీడ్ అంట, ఓన్లీ వన్ స్పర్మ్ విల్ సక్సీడ్ అంట. ఎందుకని అంత ఫైట్ చేసి వచ్చారు మీరు ఇంకా పుట్టకముందే? అంటే దేవుడు ఉద్దేశం ఏంటి? మీరు పుట్టకముందే దేవుడు మిమ్మల్ని ఉద్దేశించాడంట మీ జీవితం ఇలాగ ఉండాలని. అది ఎప్పుడైనా అడిగారా దేవుడిని, దేవా అసలు నేను ఎందుకు పుట్టించావయ్యా, అసలు నీ ఉద్దేశం ఏంటయ్యా, వై డిడ్ యూ హ్యావ్ టు బ్రింగ్ మీ ఇన్ టు దిస్ వరల్డ్? నాది ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ సాక్ష్యము, నేను అసలు పుట్టకూడదండి. ఎందుకంటే మా తల్లిగారి యొక్క గర్భసంచిని కుట్టేశారు, ఇంకా పిల్లలు పుట్టద్దని కుట్టేశారు. తెలుసా? ఎంతమంది విన్నారు సాక్ష్యం తెలుసా? కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. 6వ బిడ్డ, నేను 7వ బిడ్డని. 6వ బిడ్డకే మా మమ్మీకి ఏదో పెద్ద కాంప్లికేషన్స్ అయిపోయింది, మొత్తం కూడా బ్లీడింగ్ అయిపోయిందని, చాలా రక్తస్రావం కలిగిందని ఏం చేస్తారు తెలుసా డాక్టర్స్? మా తల్లికి తెలియకుండా మా తల్లి స్పృహ కోల్పోయింది. అంటే మాటలు వినబడుతున్నాయి కానీ వారి ఇంకా ఏం చెప్పలేని, నీరసిలిపోయింది, మొత్తం రక్తమంతా కారిపోతే ఎలా ఉంటుంది, ఏదో ప్రాణం పోతున్నంత నీరసంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అనుకుంటున్నారంట, డాక్టర్స్ మాట్లాడుతుంటే తనకి వినబడుతున్నాయంట, మనము తినకి కుట్లు కట్టకపోతే తన ప్రాణానికే హాని, ఇంకా తన గర్భసంచిని కుట్టేద్దాము, ఇంకొకసారి తినకి గర్భం వస్తే ఇంకా తను ఉండదు, తను మరణిస్తుంది అని చెప్పేశారు డాక్టర్స్. అని చెప్పి మా డాడీకి కూడా చెప్పకుండా, మా డాడీ ఒక పోలీస్ ఆఫీసర్, ఈజ్ అన్ ఇన్స్పెక్టర్ అని చెప్పి ఆయనకు చెప్తే మన పైన కేసు వేస్తారు అని చెప్పి ఏం చేశారంటే మా తండ్రి గారు కూడా చెప్పకుండా గర్భసంచి మూసేసిన తర్వాత మా తల్లిగారికి ఒక స్వరం వినబడుతుందండి. ఏం వినబడుతుందంటే, ఈ కుట్లు నాకు అడ్డమా, ఆర్ దీస్ స్టిచెస్ అండ్ ఆబ్స్టికల్ టు మీ, ఈ కుట్లు నాకు అడ్డమా అని వినబడుతున్నాయంట మా తల్లిగారికి. దేవుడు మాట్లాడే స్వరము వినబడుతుందంట. అప్పటికి కూడా అర్థం కాలేదు మా తల్లిగారికి. దాని తర్వాత వాళ్ళందరూ అనుకున్నారంట ఇంకా అయిపోయింది, వీ హ్యావ్ సేవ్డ్ అవర్ లైఫ్, ఇంకా తను ఇంకెప్పుడు గర్భం ధరించదు అని అంటే 2 సంవత్సరాలు అవ్వకముందే దేవుడు నన్ను తన గర్భంలో పెట్టాడండి. హల్లెలూయా. నాకు తెలీదు, పెరిగిన ఆ సంవత్సరం అంతా కూడా దేవా నా ఉద్దేశం ఏంటి, నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, వాట్ ఈజ్ యువర్, ఎప్పుడు చిన్నప్పటి నుండి కూడా ఆశ ఉండేది నీ సేవ చేయాలి, నీ పరిచర్య చేయాలని. కానీ ఏ రీతిగా, ఎట్లాగా వాడుకుంటావని నాకు తెలీదు. కానీ అట్టి పరిస్థితిలో దేవుడు చిన్నప్పుడు నుండే తల్లిగారికి వినిపించి మరీ చెప్పాడు, ఇదిగో నీకు ఇంకో బిడ్డ ఇవ్వబోతున్నాడు. మా తల్లిగారు వెళ్ళి వారి అమ్మమ్మని అడిగారంట, ఏంటో నాకు ఈ స్వరం వినబడుతుంది అమ్మమ్మ, కుట్లు నాకు అడ్డమా అని వినపడుతుంది పదే, ఏంటి నాకు అర్థం కావట్లేదు అని అంటే, వెంటనే ఎటువంటి మొహమాటం, ఎటువంటి ఆలస్యం లేకుండా వారి అమ్మమ్మ గారు చెప్పారంట, ఓహో అయితే ఇంకోది ఉందనమాట అని చెప్పిందనమాట.
ఇంకొకరు వస్తున్నారనమాట అని చెప్పి, ఆ దేవుని స్వరం, ఆ దేవుడు ఇంకోళ్ళని ఇస్తున్నారు అని చెప్పారనమాట. ఆ రీతిగా నౌ ఐ నో, ఇప్పుడు నాకు తెలుసు దేవుడు ఎందుకు నన్ను పుట్టించాడో, దేవుని ఉద్దేశం ఏంటో. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఎన్నోసార్లు సందేహాలు వస్తాయి, ఎన్నోసార్లు అవమానాలు వస్తాయి, ఎన్నోసార్లు ఎదురుపాట్లు వస్తాయి. కానీ వస్తానే ఉంటాయి. ఎందుకంటే ఉద్దేశం కలిగిన వారికి, ఉద్దేశం తెలిసిన వారికి అపవాది ఎప్పుడు కూడా నిరుత్సాహం పెడతాడు. ఏలియాకి కూడా పెట్టాడు. ఏలియాకి ఏంటి ఉద్దేశం? దేవుని ఉద్దేశం. ఆయన గొప్ప ప్రవక్తగా అనేక మందిని ఖచ్చితంగా బోధించాలి, చెప్పాలి అని దేవుని ఉద్దేశం. కానీ ఆ యెజబేలు భయపెట్టిన వెంటనే ఆయన ఏం చేస్తారు? ఇంకా నన్ను చంపేయ, నా వల్ల అవ్వదయ్యా అని చెప్తారు. ఎందుకు? హీ నోస్ హిస్ పర్పస్. కానీ ఎప్పుడైతే ఎదురుపాట్లు, ఎదురు దెబ్బలు, లేకపోతే భయము అవి వెంటాడుతున్నప్పుడు అప్పుడు అపవాది అలాగా వాడుకుంటారండి. దేవుడు ఉద్దేశించిన వారిని ఎప్పుడు కూడా నిరుత్సాహపరచాలి. ద గ్రేటెస్ట్ వెపన్ అగేన్స్ట్ గాడ్స్ అనాయింటెడ్ దట్ ద ఎనిమీ యూజెస్ ఇస్ డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్. చేత కాదు, నీకు ఇంకా నీ వల్ల అవ్వదు, నీ వల్ల కుదరదు, నువ్వు ఎంత చేసినా వేస్టే, ఏది ఎవరు మారట్లేదు, ఏది ఏంటి అని అలాగ చూపిస్తుంటాడు. హీ విల్ ఆల్వేస్ షో ద ఫెయిలియర్స్. అన్ని విఫలతనే చూపిస్తాడు. ఈరోజు మీరు దేవుని అనాయింటెడ్గా మీరు నమ్ముతున్నారా? దేవుడు నన్ను అభిషేకించారని నమ్ముతున్నారా? మీకు కానీ డిస్కరేజ్మెంట్ వస్తుంది. అది అపవాది వాడే ఆయుధం. ఎందుకు? ఉద్దేశించిన కార్యము, ఉద్దేశించిన జీవితం మీరు నెరవేర్చద్దని అపవాది మిమ్మల్ని భయపెడుతున్నాడు. అందుకని ఇంకా రూఢిగా, ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అనేకసార్లు మనుషుల ద్వారా అంటారు, నువ్వు అనాయింటెడా? నో, ఐ డోంట్ థింక్ సో అంటారు. నువ్వేంటి, నీ బ్రతికేంటి, నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలుగుతుందా అని అడిగారంటండి యేసు ప్రభు గురించే. అనుకొని చూడండి, ఇంకా మనం ఒక లెక్కన నజరేతు నుండి ఏమన్నా మంచిది రా అంటే నజరేతులో పుట్టిన యేసే అలాగా అంటున్నారంట. ఈరోజు మనల్ని చూస్తే అసలు మనం ఒక లెక్కన దేవుని ముందు నిరుత్సాహాలు వస్తాయి, డిస్కరేజ్మెంట్ వస్తుంది. అపవాది మనల్ని డిస్కరేజ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మనం మాత్రం బెదిరిపోదు. అందుకని ఉద్దేశం కలిగిన వారిగా ప్రతిరోజు ముందుకు వెళ్తానండి. పరిశుద్ధాత్మదేవా, యేసయ్య తండ్రి, మీకు వందనాలయ్యా. త్రియేక దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన మంచి సమయం బట్టి నీకు వందనాలు. నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. మాకు దృష్టి దయచేయ, మా జీవితం పట్ల నీ దర్శనము నెరవేర్చయ్యా. దర్శనం కలిగిన వారుగా మేము జీవించడానికి సహాయం చేయి. ఉద్దేశపూర్వకమైన జీవితం మాకు దయచే. హెల్ప్ us to have a purpose driven life, Lord. ఇంతవరకు జీవించిన జీవితం ఎంతో వృధాపరచనయ్యా. అక్కర్లేని వాటి కొరకు, అక్కర్లేని వారి కొరకు, అక్కర్లేకుండా తను ఎంతో సమయాన్ని వృధాపరచను. నన్ను మన్నించి, నన్ను క్షమించయ్యా. ఇకనైనా దేవా, నన్ను విశాలపరచాలని నువ్వు ఆశపడుతున్నావు అయ్యా. కానీ నేనే ఎంతో అడ్డుబండగా, ఆటంకంగా ఉన్నాను. నన్ను మన్నించి, నన్ను క్షమించి. ఈరోజు విత్తబడిన వాక్యాన్ని నీవే ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయి, అభివృద్ధిపరచు. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి నూరంతల ఫలితము దయచేయమని అడుగుచున్నామయ్యా. మంచి నేల పైన పడిన విత్తనం వల్ల ఫలింపు చేయ. మాతో మాట్లాడుతున్న దేవా, మా జీవితము ఎంతో మందితో మాట్లాడతావయ్యా. కొంతమంది లార్డ్ దే విల్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ లో. హెల్ప్ మీ టు బీ ద వన్ హూ పుట్స్ ఇన్ టు ప్రాక్టీస్ లో. దాని తగ్గట్టు నడిచేవారుగా, నీ వాక్యాన్ని అనుభవించుకొని తండ్రి దాని తగ్గట్టు జీవించే కృపను మాకు దయచే. తండ్రి, ఏది చేసిన దేవుని మహిమ నిమిత్తం ఆయన చదువుతూ చేస్తూ ఆ రీతి ఉండటానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రశాంతత, సమాధానము ఇప్పుడే ఒక ప్రవాహము వలె ప్రవేశించును గాక అని ప్రకటిస్తున్నాము దేవా. ప్రతి హృదయంలో, ప్రతి మనసులో అయోమయము, కలవరం అన్నిటిని కొట్టివేసి, నర్వస్నెస్ అన్నిటిని తీసివేసి, నా దేవుని బట్టి నేను చేయగలుగుతానని తండ్రి, సింహాసనసీనుడైన తండ్రి, యుద్ధసీనుడైన నా యెహోవాను బట్టి నేను చేయగలుగుతానన్న దావీదు వంటి ధైర్యము వీరికి దయచేయమని అడుగుచున్నామయ్యా. We can do, Lord. We can do all things through you, Lord, through Christ. అట్టి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, తల్లిదండ్రులకి కూడా కావాల్సిన సమాధానాన్ని దయచేయమని, ఎక్కడ బిడ్డల్ని కలవరపరచకుండా, ఎక్కడ తండ్రి అయోమయము, ఆందోళనకి గురి అవ్వకుండా ప్రతి ఒక్కరికి కావాల్సిన సమాధానము దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.